సింపుల్గా క్రిస్పీగా ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా ఎవరైనా ఈజీగా చేసేలా క్యాబేజ్ ఫ్రై చేశాను. ఆ రెసిపీ మీకు ఇప్పుడు చూపిస్తా, స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకొని ఇలా సన్నగా తరగాలండి, థిన్ స్లైసెస్ కింద. అండ్ ఇలా థిన్ స్లైసెస్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ సైడ్కి తిప్పి చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కటింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, దీని మీదే క్రిస్పీనెస్ అయితే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ గ్రామ్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ రైస్ లేదా కార్న్ ఫ్లోర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. వేసి శుభ్రంగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అవ్వలేదు ఇంగ్రీడియంట్స్ వెయ్యాలి, కానీ ఈ ప్రస్తుతానికి ఈ 3 వేసి ముందైతే మిక్స్ చేయాలి. చాలామంది అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేస్తారు, అలా చేయకూడదు. ఫస్ట్ ఈ 3 మిక్స్ చేయండి. అండ్ బై ద వే మన ఛానల్ చిన్న ఛానల్ అండి, మీ సపోర్ట్ లేకుండా గ్రో అవ్వడం యూట్యూబ్లో చాలా కష్టం. సో ఇంకా ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ డిషెస్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశా, చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మాత్రం ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి మీ సపోర్ట్ తెలపండి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసి లాస్ట్లో 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి శుభ్రంగా మిక్స్ చేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో ఉంటే తయారు చేసుకోవచ్చు, లేదా షాప్లో కూడా కొనుక్కొని తెచ్చింది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ముక్కలు పట్టేలా బాగా కలపండి. చాలామంది ఇక్కడ ఆయిల్ లేదా వాటర్ వేసి చూపిస్తారు, అలా చేయకండి. అలా చేస్తే మీకు ఒక ముద్దగా వచ్చేస్తుంది. మనకి కావాల్సింది ఫ్రై కాబట్టి అవి ఏమీ లేకుండానే ఇలా కలుపుకొని శుభ్రంగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక కంటైనర్లో ఆయిల్ తీసుకొని అది 2 to 3 minutes హీట్ అయ్యాక ఈ మిక్స్ ఏదైతే ఉందో అది అందులో వేసుకోవాలి. ఈ మిక్స్ని ఇమీడియట్గా కలిపేసుకుంటే బెస్ట్ అండి. అండ్ లో ఫ్లేమ్ మీద దీన్ని 5 minutes అయితే మనం ఫ్రై అవనివ్వాలి. లో ఫ్లేమ్ మీద, తెలియక హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్ మీద 5 minutes తర్వాత చూస్తే మీకు ఈ కలర్లో అయితే వస్తుంది. మనం బేసిక్గా ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కదా, యాడ్ చేస్తే రెడ్ కలర్లో అయితే వద్దు. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసాక మీద టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ మీద వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది తీసేసుకుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం గ్రౌండ్ నట్స్ ఇంకా క్యాషు వేసి 2 minutes ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్ ఒక 4, కర్రీ లీవ్స్ ఒక 10 to 12 వేసి వాటిని 30 to 45 seconds ఫ్రై చేయండి. చేసిన తర్వాత అదంతా బయటికి తీసి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాంట్లో మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది. వీడియో ఎలా ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా, మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, నెగిటివ్ అయినా పర్లేదు కమెంట్స్లో తెలపండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు వెళ్ళే ముందు మీ రెసిపీ రాంబాబు.